మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ వస్తే తన సీటును ఇస్తానంటూ చింతమనేని చెప్పారు. భుజాలపై ఎక్కించుకుని పవన్ ను గెలిపిస్తానన్నారు చింతమనేని. దెందులూరు కోరుకుంటే తన సీటును త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు చింతమనేని. సీట్లు పొత్తుల విషయంలో తమ నాయకులు తీసుకునేదే ఫైనల్ అన్నారు. ఇక సీటు ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామంటున్న చింతమనేనితో మా ప్రతినిధి రవిచందర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. టీడీపీ విస్తృత స్థాయి సమావేశం మరి కాసేపట్లో ప్రారంభంగా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ నేతలంతా కూడా హాజరవుతున్నారు. ప్రస్తుతం మనతో చింతమనేని ప్రభాకర్ మనతో ఉన్నారు. ప్రభాకర్ గారు, మేనిఫెస్టోకి సంబంధించి ఒక బస్సు కూడా రెడీ చేశారు. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? ఈ రోజు మీటింగ్ ఎజెండా ఏమి ఉండబోతుంది? ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక గ్యారంటీని తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతుంది. ఎందుకనంటే ఈనాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎవరైతే యజమాని ఉన్నాడో ఈ యజమాని గాడి తప్పటం వల్ల వ్యవస్థలన్నీ కూడా కుప్పగూలిపోయి రాష్ట్రం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ దీన్ని గాడిలో పెట్టాలంటే ఈ భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం మీద ప్రజలలోకి చైతన్యం తీసుకురావడానికి, అవగాహన కల్పించడానికి ఒక రాజకీయ పార్టీగా మేము చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అంటే ఈ రోజు ముఖ్యంగా ఈ సభ ద్వారా, ఈ మీటింగ్ ద్వారా ముఖ్యంగా చంద్రబాబు గారు ఈ మధ్య అమిత్ షాను కూడా కలిసి వచ్చారు. పొత్తులకు సంబంధించిన ఏమన్నా విశేషాలు చెప్తారని కొంతమంది చెప్తున్నారు. ఎట్లా మీ ఐడియా ఏంటి? అవన్నీ పాలిట్ బ్యూరో కానీ చంద్రబాబు గారు కానీ తీసుకునేటువంటి నిర్ణయాలు. నేను అంత పెద్ద నాయకుడిని కాదు, అటువంటి విషయాల్లో కలిపి. బీజేపీతో ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటారు? మీరు కూడా ఒక సీనియర్, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా. నన్ను కాంట్రవర్సీలోకి లాగమాక తమ్ముడు. బీజేపీతో ఉన్నా బీజేపీతో లేకపోయినా మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం మేము ఎదరకపోవడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప మేమంటూ నిర్ణయాలు చేసే మనుషులం కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారు 4 రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. అనేక చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో గలమెత్తు ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా మీతో పొత్తులో ఆయన ముందుకు వెళ్లే పరిస్థితుంది? ఎలా ఈ పరిణామాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి? ఏమీ దారితీయవు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించే మాట్లాడుతున్నాడు తప్ప ఆయన వేరే విషయాల గురించి మాట్లాడుతున్నా. అంటే ముఖ్యంగా పొత్తుల విషయంలో ఈస్ట్ వెస్ట్ లోనే ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది. ఎట్లా మీ నేతలు కొంతమందికి సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కదా వాళ్ళకి? దాని అవకాశాన్ని బట్టి పార్టీ నాయకులు నిర్ణయం తీసుకుంటారు. నేనేమి అటువంటి దాంట్లో లేను. ఎక్కడ నేను ఇండివిజువల్ అంతే. అంటే మీకేమీ ప్రమాదం లేదా? అటువంటి ప్రమాదం ఉంటే కూడా భరిస్తా. నేను ఎప్పుడో చెప్పాను, పవన్ గారు వస్తే నేను భుజాల మీద ఎక్కించి గెలిపిస్తానని. ఆయన నిజంగా నాదే కోరుకుంటే ఇవ్వడానికి ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాను.